మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అంటే మనం ఫలించాలి జీవితంలో. క్రైస్తవులు అంటే ఎప్పుడు దీనత్వం తగ్గించుకునే ఉండాలి. క్రైస్తవులు అంటే ఎప్పుడు సంతోషంగా కనపడకూడదు, ఏడుపు మొహాలతో ఉండాలా క్రైస్తవులు అంటే? కాదు. క్రైస్తవులు అంటే ఎప్పటికీ తలదించుకునే ఉండాలా? కాదు. క్రైస్తవులు అంటే ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు, ఎప్పుడు ఏడుపు మొహాలు వేసుకొని ఉండాలా? కాదు. ప్రభువు చెప్తున్నారు ఏమని? మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అభివృద్ధి అవుతే అది దేవునికి మహిమ. నువ్వు జీవితంలో ఎదుగుతుంటే అది దేవునికి మహిమ. నువ్వు ఆస్తులు పెంచుకున్నా దేవునికి మహిమ. అంటే రైట్ మార్గంలో నువ్వు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా అది దేవునికి మహిమ. నువ్వు దేవుని బిడ్డవి, దేవుడు నిన్ను సృష్టించాడు. నువ్వు అధికముగా ఫలించుట యందు నీ తండ్రి మహిమ పరపబడును.